2023 సంవత్సరంలో గుజరాత్ ప్రభుత్వం కోనోకార్పస్ ట్రీ పెంపకాలపైన నిషేధం విధించింది. తర్వాత వాటిని తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపట్టిన తర్వాత ఈ చెట్ల పెంపకం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందండి. ఇది నిజంగానే పర్యావరణానికి మంచిదా కాదా అనే చర్చ కూడా ప్రస్తావనకు వస్తుంది. చాలా పరిశ్రమలు ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈ చెట్ల పెంపకం అనేది మనం చూసామన్నమాట. అయితే కోనోకార్పస్ వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే దీని నుంచి డయాబెటిక్ క్యూర్గా ఒక మందని తయారు చేశారనమాట. అది ఆయుర్వేదంలో పేర్కొనడం అనేది జరిగింది. దాని తర్వాత ఏంటంటే దీంతో దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది పర్యావరణానికి ముప్పు కూడా రావచ్చు అని చెప్పి కూడా వాదిస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా దీని రూట్ ఏదైతే ఉందో వేరు అనేది భూమిలోకి బాగా లోపలికి దిగిపోతుంది. దీనివల్ల డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అలాగే వాటర్ పైప్ లైన్స్ కూడా పగిలిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే ఇవి చాలా సులభంగా మొలుస్తాయి. చాలా అపార్ట్మెంట్స్లో కూడా మనం హైదరాబాద్లో ఇలాంటి ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఏ చెట్టుని మనం సృష్టించలేదు, దేన్ని సమూలంగా మనం నివారించలేం. కాకపోతే మన పరిసరాల్లో మనకి ఈ చెట్టు వద్దు అనుకున్నప్పుడు దాన్ని తొలగిస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. తర్వాత దీంతో శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా రావచ్చు అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. అదే ఇంకా నిరూపణ అయితే అయిందో లేదో మనకి తెలియదు. కాకపోతే ఏంటంటే చాలామంది అయితే భావిస్తూ ఉంటారనమాట. ఇలా ఒక చెట్టు పెంపకం పైన వివాదం అనేది ఉన్నప్పుడు అది మన ప్రిమిసెస్లో లేకుండా చూసుకుంటేనే మంచిదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ మనకు ముఖ్యమే, నీటి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మనకు ముఖ్యమే. అవి ఇది డ్యామేజ్ చేసేంత స్థాయికి భూమిలోకి దిగిపోయినప్పుడు మనకి కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ అపార్ట్మెంట్లో వీటిని తొలగిస్తేనే మంచిదేమో మరి.